హాయ్ వియర్స్, వెల్కమ్ టు మై ఛానల్ అవనీస్ వరల్డ్. శ్రీ విశ్వావసు నామ సంవత్సరం ఉత్తరాయణం శిశిర ఋతువు ఫల్గుణ మాసం కృష్ణపక్షం అష్టమి. ఈరోజు జ్యేష్ఠ నక్షత్రం అండి. చాలా విశేషమైన రోజు. ఈరోజు మనం కాలభైరవ నామాన్ని జపించడం వలన సమస్త శత్రువులను జయించే శక్తి మనకు వస్తుంది. అదేవిధంగా కాలభైరవుని నామాన్ని జపించడం వలన ఈ కాలం మనం చేసే అన్ని ధర్మకార్యాల్లో మంచి పనుల్లో తన వంతు సహకారాన్ని మనకి అందిస్తుంది. ఓం కాలభైరవాయ నమః. ఓం కాలభైరవాయ నమః. ఓం కాలభైరవాయ నమః. ఇక ఈరోజు నేను మీకు 3 అద్భుత పరిహారాలు చెప్తానండి. ఇవి చేసి చూడండి. ఈ పరిహారాల ద్వారా మీకు దారిద్ర్యం దూరం అవుతుంది ఇంట్లో. అదేవిధంగా మీ పిల్లలు ఎవరైనా చెడు దారుల్లో ఉంటే వాళ్ళు మంచి దారిలోకి వచ్చి చక్కగా విద్యాభ్యాసం చేసుకుంటారు. అదేవిధంగా ఎవరికైనా శత్రువులు అధికంగా ఉంటున్నట్లయితే, వాళ్ళ మీద చెడు ప్రయోగం చేసినట్లు అనుమానంగా ఉంటే దాని నుంచి బయటపడడం కోసం మనకి పరిహారం అనేది ఉంది అండి. సో ఈ పరిహారాన్ని ఇంట్లో కానీ నదీ తీరంలో కానీ చేయాలి. సో ముందుగా ఈరోజు మనము మంచి మాట గురించి చెప్పుకుందామండి. ఇక ఈరోజు మంచి మాట అండి. మనిషికి మనిషే శత్రువు. ఏ విధంగా అంటే మనిషిలోనున్న కోపము, ద్వేషం, దీని వలన ఏమీ సాధించలేము. ఇవి ఒకరి మీద పెంచుకోవడం వలన మనల్ని ఇతరులు బాధ పెట్టారని ఆ బాధతో మనలో కోపం అనేది ఉత్పత్తి అవుతుంది. దాని వలన ఏమవుతుంది అంటే మనం ఎదుటి వ్యక్తుల మీద కోపాన్ని ప్రదర్శించే ప్రయోగం చేస్తూ ఉంటాము. కానీ దానివల్ల నష్టపోయేది మనమే. మనం ఎప్పుడు గుర్తుంచుకోవాలి, మన కోసం ఎవరైతే జీవిస్తున్నారో, మన కోసం ఎవరైతే వేచి చూస్తున్నారో, మన కోసం ఎవరైతే బ్రతుకుతున్నారో వారి కోసం మనం బ్రతకాలి. ఎవరైతే మన కోసం ఉంటున్నారో వాళ్ళను మనం సంతోషపెట్టాలి, నవ్వించాలి. సో ఇది అందరూ గుర్తుంచుకోండి. కోపంతో ఏది సాధించలేము. కోపం పడి 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 మనకి జీవితం అంతా అయిపోతుంది, వయసంతా అయిపోతుంది. దీనికి చిన్న కథ చెప్తానండి. ఒక బ్రాహ్మణుడు ఉండేవాడు. అతను నిత్యము వేదాభ్యాసం చేసేవాడు. ప్రతిరోజు ఉపన్యాసాలు, ప్రవచనాలు చెప్తూ ఉండేవాడు. 3 పూటల అగ్నిహోత్రులు ఆచరించి నిత్య పూజను చేస్తూ ఉండేవాడు. కానీ అతనికి విపరీతమైన కోపం. ఎవరు అతని ఎదురుగా కనిపించినా తిడుతూ ఉండేవాడు. అతన్ని డిస్టర్బ్ చేస్తే కోపడుతూ ఉండేవాడు. శాపనార్థాలు పెడుతూ ఉండేవాడు. ఒకరోజు అటుగా వచ్చిన సన్యాసి, నువ్వు ఎవరివి, ఏం వృత్తి చేస్తావు అంటే, నేను బ్రాహ్మణుడిని, వేదాభ్యాసం చేస్తాను అని చెప్పేసి తన గురించి చెప్తాడు. మరి నువ్వు ప్రతినిత్యము భగవంతుని పూజిస్తున్నావు, నారాయణ మంత్రాన్ని జపిస్తున్నావు, 3 పూటలా కూడా భగవంతుని పూజలో తరిస్తున్నావు, అయినా కూడా నీ ప్రవర్తన మారలేదు. నువ్వేం నేర్చుకున్నావు? ఇతరులను ఎప్పుడు దూషిస్తున్నావు, తిడుతున్నావు. దీనివలన ఏం లాభం? నీలో కోపంలో మార్పు ఏమీ లేదు నీ జీవితంలో అని చెప్పేసి అడుగుతాడు. ఇదే కదండి, మనం ఎంత చేసినా, ఎన్ని పూజలు చేసినా మనలోని దుర్గుణాలను మనం వదిలిపెట్టకపోతే ఆ పూజల ఫలితం ఏముంది? దాన్ని భగవంతుడు ఏ విధంగా స్వీకరిస్తాడు? దయచేసి అందరూ గుర్తుంచుకోండి. ఏదైనా మనకి అన్యాయం జరిగినప్పుడు కోపం పడడంలో అసలు అర్థం లేదు. ఆ బాధను మనలో ఉంచుకొని గతాన్ని తలుచుకొని ప్రజెంట్ జీవితాన్ని వేస్ట్ చేసుకోకండి. ఖచ్చితంగా కాలం సమాధానం చెప్తుంది. మన కోసం మనం బ్రతకాలి. మన కోసం జీవిస్తున్న వారి కోసం బ్రతకాలి. వారి కలల కోసం వాళ్ళని సంతోషపెడుతూ మనం బ్రతకాలి. ఈరోజు ద బెస్ట్ పవర్ఫుల్ పరిహారం అండి. ఒక బ్రింజాల్ అంటే ఒక వంకాయను, బ్లూ కలర్లో ఉన్న వంకాయ తీసుకోండి. దాన్ని మంచిగా పసుపు నీళ్ళల్లో అద్ది చేతిలో పట్టుకొని, మీరు ఏ విషయం గురించి అయితే కష్టపడుతున్నారో, ఏ విషయం వలనైతే మీకు మానసిక ఒత్తిడి ఉందో దాని నుంచి బయటపడాలని చెప్పేసి దాన్ని చేతిలో పట్టుకొని కాలభైరవ అష్టకాన్ని పారాయణ చేయండి. తదుపరి ఆ వంకాయను కట్ చేసి సగానికి ఒకదానిపై పసుపు రాయండి, ఇంకొక దానిపై సున్నం రాసి ఆ రెండింటిని మళ్ళీ జాయిన్ చేసి మనసులో తలుచుకొని మీ సంకల్పాన్ని, ఈ బాధల నుండి విముక్తి కలగాలని కోరుకొని బాగా రుద్దాలి ఆ 2 వక్కలని. అలా ఆ 2 పీసెస్ని రుద్దినప్పుడు ఈ సున్నము, పసుపు కలిపి కలర్ అనేది చేంజ్ అయిపోతుంది. సో తర్వాత ఒక తమలపాకు తీసుకొని దానిని 2గా చేసి ఆ తమలపాకుల పైన ఈ వంకాయలను పెట్టేసి మంచిగా మూట కట్టేయండి. ముడి వేసి ఒక కవర్లో పెట్టండి. ఈ రోజంతా పూజ గదిలో ఉంచండి. రేపు ఉదయం వరకు ఉండాలి. రేపు ఉదయాన్నే వాటిని తీసి డస్ట్బిన్లో వేయడం వలన మీ పైన ఎవరైనా చెడు ప్రయోగం చేశారు అనిపిస్తే దాని నుంచి విముక్తి లభిస్తుంది. శత్రు రక్షణ కూడా మనకి కలుగుతుంది. అదేవిధంగా కాలభైరవుని కోసం ప్రత్యేకంగా కాకరకాయ పరిహారం కూడా ఉంది అండి. కాకరకాయను 2 పీసెస్గా రౌండ్గా కట్ చేసి దానిపైన, ఇది దేవాలయంలో మాత్రమే చేయాలి అండి. ఎక్కడైతే కాలభైరవ స్వామి అతనే
మెయిన్ టెంపుల్‌గా కాలభైరవుడే, గర్భాలయంలో కాలభైరవ దేవుడే ఉంటే మాత్రమే చేయాలి. దేవాలయం వేరయ్యుండి ఒకవేళ కాలభైరవుడు క్షేత్రపాలకుడుగా ఉంటే అది పనికిరాదు. అందులో గర్భగుడిలో ఉన్న దేవుడు కాలభైరవుడైన టెంపుల్‌కి వెళ్ళి 2 కాకరకాయలను తీసుకెళ్ళి పీసులుగా చేసేసి దాని మీద 2 నల్లటి మట్టి ప్రమిదలు పెట్టేసి వేప నూనెతోని దీపారాధన చేయండి. ఆ తదుపరి కాలభైరవ అష్టకాన్ని పారాయణ చేయండి. ఎవరికైనా కోర్టు కేసులు లాంటివి ఇట్లాంటివి ఉన్నాయనుకోండి, సో దానిలో విజయం కోసం, ధర్మం కోసం ఎవరైతే పోరాడుతున్నారో దాని నుంచి విజయం కోసం ఈ పరిహారం అనమాట. సో చాలామంది కాశీకి వెళ్ళినప్పుడు కాకరకాయలోనే దీపం వెలిగించి వస్తారండి శత్రు విజయం కోసం. సో దయచేసి ఈరోజు ఈ 2 మీకు ఎవరైతే గొప్ప సంకటంలో ఉండి ఉంటారో వాళ్ళు ఖచ్చితంగా ఈ పరిహారాలను ఆచరించి చూడండి. మీ జీవితం మార్పు మీకే తెలుస్తుంది. ఈరోజు మన సంప్రదాయంలో భాగంగా మనము దీపారాధన చేస్తూ ఉంటాము. ఉదయము, సాయం టైంలో కూడా మనం దీపారాధన చేస్తాము. అది దేవతలు స్వీకరిస్తారు. అది మన ఆనవాయితీ. ఎవరైతే మధ్యాహ్నం దీపారాధన చేస్తారో దాన్ని పితృదేవతలు స్వీకరిస్తారండి. కానీ కొన్ని ప్రత్యేక సందర్భాల్లో ముహూర్తం, సుముహూర్తం నిర్ణయించినప్పుడు దీపారాధన చేసినప్పుడు అది వేరే విషయం. కానీ చాలామంది ఈ రోజుల్లో పని తీరకపోవడం వలన ఆడవాళ్ళు పిల్లలను, హస్బెండ్‌ని పనికి పంపించిన తర్వాత పిల్లల్ని స్కూల్‌కి పంపించాక పనులన్నీ చేసుకున్నాక స్నానం చేసి మధ్యాహ్నం తర్వాత దీపారాధన చేస్తూ గంటలు గంటలు పూజ గదిలో ఉంటున్నారో ఆ విధంగా చేయకండి. దీపం ఎప్పుడూ ఉదయమే వెలగాలి. ఇక ఎవరైతే సూర్యాస్తమయ సమయంలో నిద్రపోతున్నారో వారికి దీర్ఘకాలిక వ్యాధులు వస్తాయి. వాళ్ళ జీవితం కూడా అట్లాగే అస్తమవుతుంది. గుర్తుంచుకోండి. ఇక సంధ్యా సమయంలో దీపం సూర్యుడు అస్తమించే సమయానికి 40 నిమిషాల ముందు నుంచి సూర్యుడు అస్తమించాక 40 నిమిషాల తర్వాత ఖచ్చితంగా దీపారాధన అనేది చేయడం మంచిది. బలమండి నిత్య నక్షత్రం మనకి జ్యేష్ఠ నక్షత్రం అండి. అశ్విని, మఖ, మూల నక్షత్రం వారికి పరమ మిత్రతార, భరణి, పుబ్బ, పూర్వష నక్షత్రం వారికి మిత్రతార, కృతిక, ఉత్తరాష నక్షత్రం వారికి నైదన తార, రోహిణి, హస్త, శ్రవణ నక్షత్రం వారికి సాధక తార, మృగశిర, చిత్త, ధనిష్ట నక్షత్రం వారికి ప్రత్యక్ తార, ఆరుద్ర, స్వాతి, శతభిష నక్షత్రం వారికి క్షేమతార, పునర్వసు, విశాఖ, పూర్వ, భద్ర నక్షత్రం వారికి విపత్తార, పుష్య, అనురాధ, ఉత్తర నక్షత్రం వారికి సంపద తార, ఆశ్లేష, జ్యేష్ఠ, రేవతి నక్షత్రం వారికి జన్మతార. ఈరోజు వాస్తులో భాగంగా అండి చాలామంది ఏ విధంగా ఆలోచిస్తున్నారు అంటే వాస్తు భూమి అనేది ఈశాన్యంలో లేదంటే తూర్పులో తక్కువగా ఉంటుంది అని చెప్పేసి అంటున్నారు. అదేవిధంగా ఒకవేళ ఈ ఇల్లు అనేది ఈస్ట్ ఫేస్ అయినప్పుడు ఈశాన్యం, ఆగ్నేయం 2 అడుగులు పెరిగి వెనకాల తగ్గితే ఎట్లాంటి నష్టము లేదు. దాన్నే సింహముఖ స్థలం అంటారు అన్నమాట. సో ఇట్లాంటి స్థానంలో వీరులు, శౌర్యులు జన్మిస్తారు. ఇక గోముఖ స్థానం అని ఉంటుంది. అందులో బ్రహ్మజ్ఞానం ఉన్నవాళ్ళు, సాత్వికమైన బుద్ధులు ఉన్నవాళ్ళు, కుటుంబానికి గౌరవ మర్యాదలు తీసుకొచ్చేవారు జన్మిస్తారు. ఇక మీకు భూమి కలిసి వస్తుందా లేదా అనేది ఎలా తెలుసుకోవాలంటే మీరు కన్స్ట్రక్షన్ చేసే భూమిలో యజమాని ఎవరైతే ఉన్నారో ఆ యజమాని చేయి ఉంటుంది కదండి, ఆ చేయిని 3 కొలతతోని లెంత్, విడ్త్, హైటు గుంత తీసేసి అందులో నీరు పోసేసి ఆ గుంత నుండి 100 అడుగులు దూరంగా వెళ్ళండి. ఆ 100 అడుగుల నుంచి నడుచుకుంటూ గుంత దగ్గరికి వచ్చే వరకు ఆ నీళ్లు ఇనికిపోకుండా ఉన్నాయనుకోండి, అది మీకు కలిసి వస్తుంది. కొంచెం ఇనికిపోయినా పర్వాలేదు, కానీ చూస్తే నీళ్ళు కనిపించాలి. ఒకవేళ మొత్తం ఇనికిపోయిందనుకోండి ఆ భూమి మీకు కలిసి రాదు. ఉదయం పూజ అండి. రేపు సరస్వతి పూజ చేయాలి. ఎవరైతే పిల్లలు చెడు మార్గంలో ఉన్నారో వారు మంచి మార్గంలోకి రావడం కోసం, అలాగే పిల్లల విద్యాభ్యాసం అభివృద్ధి కోసం రేపు సరస్వతి అష్టకాన్ని పారాయణ చేసి తెల్లటి పుష్పాలతోని అమ్మవారిని పూజించండి. అమ్మవారి ముందు కొబ్బరి నూనెతో కానీ నెయ్యి దీపాన్ని కానీ వెలిగించండి. అదేవిధంగా నీలా సరస్వతి యంత్రం ఉన్నట్లయితే దాన్ని పూజించి పిల్లల మెడలో ధరింపజేయండి. ఈరోజు యోగక్షేమం అండి. ఇంట్లోని దారిద్ర్యం దూరం అయిపోయి లక్ష్మీ కటాక్షం కోసం ఈరోజు సాయంత్రం మహాలక్ష్మి ముందు దీపారాధన చేసి కనకధార స్తోత్రాన్ని పారాయణ చేయండి. పూజ అనంతరం అమ్మవారికి పనస పండును నైవేద్యంగా సమర్పించండి. ఆ పండును ఇంటి యజమాని స్వీకరించి తదుపరి కుటుంబ సభ్యులంతా ప్రసాదంగా స్వీకరించాలి. ఇలా చేయడం వలన ఇంట్లో దారిద్ర్యం దూరం అయిపోయి లక్ష్మీ కటాక్షం అనేది ప్రాప్తిస్తుంది.